చిరంజీవి బాలకృష్ణ కలిసి నటిస్తారా? 60+ ఏజ్ లో మల్టీ స్టారర్ మూవీ చేయాలని ఈ ఇద్దరు సీనియర్స్ బలంగా అనుకుంటున్నారు. గట్టిగా కోరుకుంటే జరిగిపోతుందా? కలిసి నటించాలని ముందుగా చిరంజీవి, లేటెస్ట్ గా బాలయ్య ఓపెన్ అయ్యారు. మరి ఈ అన్ఎక్స్పెక్టెడ్ మూవీని తీసే ఆ డైరెక్టర్ ఎవరు? వాజ్ స్టోరీ. ఫ్యాక్షన్ అంటే బాలయ్య, బాలయ్య అంటే ఫ్యాక్షన్. అప్పటికే ఈ జానర్లో సమరసింహారెడ్డి చేయగా ఇంద్రా సినిమా కథ చిరంజీవి దగ్గరకొస్తే ఆలోచించాడు. సమరసింహారెడ్డి ఇన్స్పిరేషన్తో ఇంద్రా చేశానని బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ ఈవెంట్లో పేర్కొన్నాడు చిరంజీవి. ఇంద్రసేనారెడ్డిగా చేసినటువంటి సినిమా ఇన్స్పిరేషన్ కూడా సమరసింహారెడ్డి. ఎవరైనా సరే కథకులు ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి మమ్మల్ని చేయమంటే మాత్రం బాలయ్య నేను రెడీ, మీరు రెడీ బోయపాటి లేచిన ఉత్సాహం చప్పట్లు కొడుతున్నావు. ఛాలెంజ్ ఇస్తున్నాను, తీసుకో. బాలయ్య 50 ఏళ్ల నట ప్రస్థానం సందర్భంగా చిత్ర పరిశ్రమ నిర్వహించిన ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ బాలయ్యతో సినిమాను అనౌన్స్ చేశారు. ఇంద్ర, సమరసింహారెడ్డిలోని క్యారెక్టర్స్ ని తీసుకుని కథ రెడీ చెయ్యాలంటూ బోయపాటికి సవాల్ విసిరారు చిరంజీవి. సినిమాటిక్ యూనివర్స్ లాగా ఈ ఫ్యాక్షన్ సినిమాటిక్ యూనివర్స్ కు కథ రెడీ అవుతుందో లేదో చూడాలి. బాలయ్య కూడా ఓపెన్ అయిపోయి చిరంజీవితో మల్టీ స్టారర్ చెయ్యాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టాడు. డాకు మహారాజ్ టీం అన్స్టాపబుల్ షోకి వచ్చింది. ప్రతిసారి క్వశ్చన్ వేసే బాలయ్యకి గెస్టులు ప్రశ్నలు సంధించారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలలో ఎవరితో మల్టీ స్టారర్ చెయ్యాలనుకుంటున్నారు అని అడిగితే చిరంజీవి పేరు చెప్పాడు బాలయ్య. 4 సీనియర్స్ ఉన్న పోటీ ఎప్పుడు చిరంజీవి, బాలకృష్ణల మధ్యనే. మూవీస్ రిలీజ్ టైంలో ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరిగేది. హీరోలు 60+ లోకి వచ్చాక ఫ్యాన్స్ మధ్య జోరు తగ్గిందే. కలిసి నటించాలని మెగాస్టార్, యువరత్న అనుకున్నా ఇద్దరి ఇమేజ్ కు తగ్గ కథను రెడీ చేయటం అంత ఈజీ కాదు. కథ రెడీ చేసి ఒప్పించే సత్తా ఏ డైరెక్టర్ కుందో చూడాలి. మరి బన్నీ మరో వివాదంలో చిక్కుకున్నాడా? మెగా ఫ్యాన్స్ తో ట్రోలింగ్ కు గురి కావడంతో పుష్ప మనసు మార్చుకోవాల్సి వచ్చిందా? అల్లు అర్జున్ ఒకటనుకుంటే మెగా ఫ్యాన్స్ మరో యాంగిల్లో ఆలోచించి ఫైర్ అయ్యారా? అందుకే బన్నీ తగ్గాల్సి వచ్చిందా? ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ తో మొదలైన ఇష్యూస్ పుష్పను సీరియల్లా వెంటాడుతున్నాయి. స్టైలిష్ స్టార్ ఎప్పటికప్పుడు కొత్త ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తోంది. సంధ్య థియేటర్ సంఘటన చల్లబడింది అనుకుంటే పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ తలనొప్పిగా మారింది. పుష్ప 2 3 గంటల 20 నిమిషాలతో రిలీజ్ అయింది. లెంగ్త్ ఎక్కువైందని కట్ చేసిన ఫుటేజ్ లో 20 నిమిషాల సీన్స్ ను కలుపుతూ 11 నుంచి థియేటర్లో ప్రదర్శిస్తామని ప్రకటించారు నిర్మాతలు. సినిమా రిలీజ్ అయిన తర్వాత పాట సీన్స్ కలపడం కామనే. గేమ్ చేంజర్ 10 వస్తూ ఉంటే 11 నుంచి రీలోడెడ్ వర్షన్ ప్రదర్శిస్తామని ప్రకటించడంతో మాకు పోటీనా అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. గేమ్ చేంజర్ రిలీజ్ అయిన మరుసటి రోజే పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ ను ప్రదర్శించడంతో అసలు వివాదం మొదలైంది. రామ్ చరణ్ ను టార్గెట్ చేయడానికే రిలీజ్ చేస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్ బన్నీపై మండిపడుతున్నారు. ఇంతకాలం ఆగి గేమ్ చేంజర్ ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి సెలవులు క్యాష్ చేసుకోవడానికి 20 నిమిషాలు కలిపారు నిర్మాతలు. చివరికి ఇది బన్నీకి చుట్టుకుని సీన్ రివర్స్ అయింది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 సాధించిన 1810 కోట్ల వసూళ్లను పుష్ప 2 దాటి 1831 కోట్లు రాబట్టింది. 1900 కోట్లను టార్గెట్ చేసిన పుష్ప 2 టీం 20 నిమిషాల పాటు కొత్త సీన్స్ కలిపితే లక్ష్యం చేరుకోవచ్చనుకుంది. ఏదో ఒక సీన్, ఒక పాట కలిపితే 5-6 నిమిషాలు అవుతుంది. కానీ ఏకంగా 20 నిమిషాలు యాడ్ చేయడంతో ఫ్యాన్స్ లో మరోసారి చూడాలన్న ఆసక్తి నెలకొంది. అయితే రీలోడెడ్ వర్షన్ కు కాంట్రవర్సీ చుట్టుముట్టడంతో మేకర్స్ డ్రాప్ అయ్యారు. సోషల్ మీడియాలో వివాదం ముదరడంతో 11న రావాల్సిన రీలోడెడ్ వర్షన్ ను 17కు వాయిదా వేశారు. సంక్రాంతి సినిమాలని వచ్చిన తర్వాతే 17న రిలీజ్ చేస్తూ పండగ తర్వాత వీకెండ్ తో సరిపెట్టుకుంటున్నారు. సంక్రాంతి రేసులో 6 ముద్దుగుమ్మలు దిగుతున్నారు. 3 సినిమాలు వస్తుంటే ఒక్కో సినిమాలో 2 హీరోయిన్స్. మొత్తం 6లో 2 తెలుగు హీరోయిన్స్ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. సంక్రాంతినే నమ్ముకున్న ఆ బ్యూటీస్ ఎవరో చూసేద్దాం. సంక్రాంతికి వస్తున్నల్లో వెంకీ ఎక్సలెంట్ వైఫ్ గా ఐశ్వర్య రాజేష్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి కనిపిస్తోంది. ట్రైలర్లో తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ డామినేట్ చేసింది. ఐశ్వర్యకు మంచి పేరొస్తుందని ఇప్పటికే హీరో, దర్శక నిర్మాతలు ప్రతి ఈవెంట్లోనూ చెప్పి హైలైట్ చేశారు. ఐశ్వర్య మంచి పర్ఫార్మర్గా పేరు తెచ్చుకుంది. నటిగా గుర్తింపు తెచ్చుకున్నా ఆ స్థాయిలో క్రేజ్ రాలేదు.
7 ఏళ్ల పాటు వెయిట్ చేస్తే గానీ క్రేజీ ప్రాజెక్ట్ దక్కలేదు. తెలుగమ్మాయే అయినా తమిళంలో పేరు తెచ్చుకుని సంక్రాంతికి వస్తున్నాన్లో కీ రోల్ దక్కించుకుంది. 14 ఏళ్ల క్రితమే కెరీర్ స్టార్ట్ చేసిన అంజలి తమిళంలో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. ముందుగా రచ్చ గెలిచిన అంజలి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుతో పుట్టినింట గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత గీతాంజలితో అందరినీ ఆకట్టుకుంది. సక్సెస్లు వచ్చినా పెద్ద హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కలేదు. వకీల్ సాబ్లో అంజలి పోషించిన రోల్కు గుర్తింపు వచ్చినా ఆఫర్స్ రాలేదు. దీంతో మాచర్ల నియోజకవర్గంతో మరోసారి ఐటమ్ గర్ల్ గా మారింది. ఆ తర్వాత నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గీతాంజలి మళ్లీ వచ్చింది నిరాశపరిచాయి. గేమ్ చేంజర్లో ఛాన్స్ దక్కించుకోవడమే కాదు, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది అంజలి. గేమ్ చేంజర్లో కియారా, అంజలి నటిస్తే కియారా ఇంతవరకు ప్రమోషన్స్ లో కనిపించలేదు. హిందీలో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోన్న కియారా బాలీవుడ్ ఫస్ట్ ప్రియారిటీ కాగా గేమ్ చేంజర్ సక్సెస్ అంజలికి చాలా అవసరం. మీనాక్షి చౌదరి ఆ మధ్య లక్కీ భాస్కర్తో హిట్ కొట్టింది. అనగనగా ఒక రాజులో నవీన్ పోలిశెట్టితో జత కడుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ అయితే ఐశ్వర్య బిజీ కావడం గ్యారంటీ. అజిత్ సాహసమే నా ఊపిరిగా బతికేస్తున్నాడు. రేసింగ్ లో, షూటింగ్ లో పడుతూ ఉంటాడు, దులుపుకొని మళ్ళీ రేస్ స్టార్ట్ చేస్తాడు. లేటెస్ట్ గా అజిత్ కార్ యాక్సిడెంట్ వైరల్ గా మారింది. కార్ రేసింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినా అజిత్ సేఫ్ గా బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. తమిళ స్టార్ హీరో అజిత్ కు రేసింగ్ అంటే ప్రాణం. ఖాళీ దొరికితే మహేష్ హాలిడే ట్రిప్కి వెళ్ళినట్టు అజిత్ రేసింగ్కి వెళ్ళిపోతాడు. ఫ్యాన్స్ అజిత్లోని యాక్టర్నే కాదు రేసర్ని కూడా ఇష్టపడతారు. 11-12 దుబాయ్లో జరిగే కార్ రేసింగ్ పోటీల కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అజిత్ నడిపిన కారు వేగంగా దూసుకొచ్చి ట్రాక్ గోడను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు అక్కడే తిరిగి ఆగిపోయింది. అజిత్ బయటపడడంతో ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు. తమిళ స్టార్ హీరో అజిత్ కు యాక్షన్ సీన్స్ అంటే చాలా ఇష్టం. స్వతహాగా బైక్ రైడర్ కావడంతో డూప్ లేకుండా నటించి చాలాసార్లు రిస్క్ కొని తెచ్చుకున్నాడు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు. వలిమై సినిమా టైంలో బైక్ రైడ్ చేస్తూ పడిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఎన్నిసార్లు కింద పడినా దుమ్ము దులుపుకుని ఈజీగా తీసుకుంటాడు అజిత్. రిస్క్ చేయడం హాబీగా మారిపోయింది. ప్రస్తుతం విదామయర్చి సినిమా చేస్తున్నాడు. కారు డ్రైవింగ్ సీన్లో అజిత్ డూప్ లేకుండా నటించడంతో ఆ మధ్య ప్రమాదం జరిగింది. కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం నుంచి అజిత్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. సంక్రాంతికి రావాల్సిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10కి వెళ్లిపోయింది. ఆ తర్వాత మరొక మూవీ విడామయర్చి సంక్రాంతి రేసులో దిగుతోందని ప్రకటించారు. టీజర్, ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేసి ప్రమోషన్ పెంచారు. మరి ఏమైందో ఏమో కానీ విడామయర్చి కూడా సంక్రాంతికి చేతులెత్తేసింది. మారిన రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. అడివిశేష్ ఉంటే నటించమని హీరోయిన్స్ తప్పుకుంటున్నారా? షూటింగ్ మొదలైన తర్వాత హీరో హీరోయిన్స్ మధ్య తేడాలొస్తున్నాయా? ముందు తీసుకున్న హీరోయిన్ ని మార్చేసి మరొక హీరోయిన్ ని ఎందుకు తీసుకుంటున్నాడు? అడవిశేష్ హీరోయిన్స్ ని మార్చడం ఎందుకు హాట్ టాపిక్ గా మారింది? అడవిశేష్ కు ఈ మధ్య హీరోయిన్స్ పెద్ద హెడ్ఏక్ గా మారారు. ముందు ఒక హీరోయిన్ తీసుకుని షూటింగ్ చేసేస్తాడు. యాక్టింగ్ నచ్చక మార్చేస్తున్నాడా, లేదంటే హీరో హీరోయిన్ మధ్య డిఫరెన్స్ వచ్చాయా? ఒకవేళ వచ్చినా చెప్పరు. డేట్స్ అడ్జస్ట్ కావడం లేదంటూ రొటీన్ డైలాగ్ చెప్పేస్తున్నారు. గూఢచారి సీక్వెల్ గా G2 రూపొందుతోంది. షూటింగ్ మొదలై చాలా కాలమైంది. హీరోయిన్ గా అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ వర్మ ఫేమ్ బనితా సంధును తీసుకుని షూటింగ్ కూడా తీశారు. కట్ చేస్తే వామిక గబ్బి చేరింది. ఈ మధ్య గ్లామర్ షోతో బాలీవుడ్ లో ఫేమస్ అయిన వామికను తీసుకురావడంతో స్కిన్ షో కోసం హీరోయిన్ ని మార్చేశారా అనిపిస్తోంది. హీరోయిన్స్ ను మధ్యలో మార్చేయడంతో అడవిశేష్ సినిమాలు రిలీజ్ ఆలస్యమవుతోంది. 22లో హిట్ 2 సినిమాతో వచ్చిన ఈ కుర్ర హీరో 23, 24లో కనిపించలేదు. డెకాయిట్ మూవీలో శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకుని సినిమా మొదలెట్టేసి ఆ తర్వాత ఈ ప్లేస్ లోకి మృణాల్ ఠాకూర్ ను తీసుకొచ్చాడు. అడవిశేష్ సినిమాల విషయంలోనే ఇలా హీరోయిన్స్ మారడం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. KGF 2 తర్వాత యష్ నటించే సినిమా టాక్సిక్ కోసం పాన్ ఇండియా ఎదురు చూస్తోంది. KGF లో హెవీ గన్ తో మోతెక్కించిన యష్ ఈసారి రొమాంటిక్ మూడ్ లోకి వెళ్ళిపోయాడు. పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన పిక్ ఎలా ఉందో చూసిద్దాం. యష్ లాస్ట్ సినిమా KGF 2 2022 ఏప్రిల్ 14న రిలీజ్ అయింది. దాదాపు 3 ఏళ్లకు ఏప్రిల్ 10న టాక్సిక్ తో వస్తున్నాడు. KGF పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చిన 3 ఏళ్ల గ్యాప్ తో ఆడియన్స్ కి దూరం అయ్యాడు యష్. ఎంతో మంది దర్శకుల పేర్లు బయటకు వచ్చినా చివరికి లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కు ఛాన్స్ ఇచ్చాడు. యాక్ట్రెస్ కమ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ టాక్సిక్ ను తెరకెక్కిస్తోంది. గీతూ 1986లో బాలనటిగా కెరియర్ ని స్టార్ట్ చేసింది. 2009 వరకు నటించిన గీతూ అదే సంవత్సరం షార్ట్ ఫిల్మ్ తీసి మెగాఫోన్ పట్టింది. 2014లో వచ్చిన లయర్స్ డైస్ మూవీతో 2 జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది. డైరెక్టర్ గా పెద్దగా క్రేజ్ లేని డైరెక్టర్ కు పాన్ ఇండియా హీరో యష్ ఛాన్స్ ఇవ్వడం అందరికీ షాక్ ఇస్తోంది.
పాన్ ఇండియా మూవీ టాక్సిక్ ను ఇదే పేరుతో అన్ని భాషల్లో డబ్ చేయనున్నారు. టాక్సిక్ అంటే విషం అని అర్థం. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కథతో యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా రూపొందుతోందని బర్త్డే పిక్ తో చెప్పారు మేకర్స్. ముఖ్య పాత్రలో నయనతార, హీరోయిన్ గా కియారా నటిస్తోంది. ఏప్రిల్ 10న టాక్సిక్ తో యష్ గట్టి పోటీని ఫేస్ చేస్తున్నాడు. ఇదే రోజు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ చేస్తున్నట్టుగా రీసెంట్ గా ప్రకటించారు. అలాగే సిద్ధు జొన్నలగడ్డ జాక్ కూడా రిలీజ్ అవుతోంది. అయితే ఈ మూడింట్లో టాక్సిక్ ఒకటే పాన్ ఇండియా సినిమా. హిందీలో అక్షయ్ కుమార్ జాలీ ఎల్ఎల్బి కూడా ఇదే రోజున రిలీజ్ అవుతోంది. KGF 2 హిందీలో 400 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేయడంతో టాక్సిక్ కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమన్నాయో చూద్దాం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అడ్వెంచర్ కథతో రూపొందుతున్న సినిమాకు హైందవ టైటిల్ అనౌన్స్ చేసి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. లుధీర్ బైరెడ్డి దర్శకుడు, సంయుక్త మీనన్ హీరోయిన్, లియోన్ జేమ్స్ మ్యూజిక్ ఇస్తున్న హైందవను మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ చందు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.